గూడూరులో ఈ నెల 23వ తేదీన ఉదయం అందరూ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు గూడూరు వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ చెప్పారు. ఆదివారం గూడూరు సనత్ నగర్లోని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గోపాల్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మేరిగ మురళి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో గెలుపు ఇప్పటికే ఖాయమైందని, అయితే భారీ మెజారిటీతో గెలిచేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన జడ్పీ హైస్కూల్ రోడ్లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరి సంగం థియేటర్ వరకు, అక్కడి నుంచి హాస్పిటల్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళుతున్నట్లు చెప్పారు. అనంతరం అక్కడ కోలాహలంగా నామినేషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు శేషిరెడ్డి, కొడలూరు దామోదర్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మోబిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి ప్రజలందరినీ కలుసుకుంటూ, నాయకులను కలుసుకుంటూ, అందరూ ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపు 23వ తేదీన అందరూ శ్రేయోభిలాషులతో కలిసి నన్ను ఆశీర్వదించే పెద్దలు, ప్రజలు, మా కార్యకర్తలు ముఖ్యంగా అందరితో కలిసి మరి 23వ తేదీన 8:30 నుంచి రాజరాజేశ్వరం పూజ చేసుకొని అక్కడి నుంచి కన్నికా పరమేశ్వరి టెంపుల్ మీదుగా సంగం థియేటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా పోయి 12 గంటలకి ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, మా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, ముఖ్య నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ విన్నవించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తెచ్చి గూడూరుని కానుకగా ఇవ్వవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ నన్ను గొప్పగా ఆశీర్వదించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, చాలా సంతోషం. ఎందుకంటే ఇది గొప్పగా మంచి వాతావరణంలో ముందుకెళ్ళబోతుంది. నాకు టికెట్ వచ్చే విషయంలో పరిపూర్ణంగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే అందరూ నన్ను మరి ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఈ సభ నిండుగా కనపడుతుంది. అందుబాటులో ఉండే వాళ్ళందరూ రాగలిగారు. ఎప్పుడూ ఒక 10-20% వ్యక్తిగత పనులు ఉంటాయి. వీలున్నంత వరకు అందుబాటులో ఉండే అందరూ ఇక్కడ కనబడుతున్నారు. నా సిద్ధాంతం కూడా అదే, అందరిని కలుసుకొని పోవడమే తప్ప ఏకాగ్గా పని చేసుకుంటూ పోవడం నాకు ఇష్టం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందులో మా వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం అందరం కలిసి అందరితో పాటు ప్రయాణం చేయడమే మాకు ముఖ్యం. అందులో భాగంగానే ఈరోజు అన్ని మండలాలు యాక్టివ్ అయిపోయినాయి. అన్నీ కూడా అంత పార్టీ శ్రేణులంతా కూడా యాక్టివ్ అయిపోయి ఎక్కడికక్కడ వాళ్ళే నిలబడినట్టుగా మొత్తం పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి జగనన్న చేసినటువంటి మంచి పనులు చెప్పుకుంటూ చిరునవ్వుతో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా చిరునవ్వుతో వాతావరణం స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ప్రతి లీడర్ కూడా మరి అందరూ బాధ్యతగా తీసుకొని ముందుకు నడుపుతున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. మొన్ననే సైకిల్ ర్యాలీ జరిగింది టౌన్లో. పెద్దలందరూ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యి సైకిల్ ర్యాలీ ఎంపీ గారు కూడా రావడం జరిగింది. సైకిల్ ర్యాలీలో, మోటార్ సైకిల్ ర్యాలీలో బ్రహ్మాండమైన వాతావరణం కనబడింది. తర్వాత అదే రకంగా మరి కోట శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, నల్లపురెడ్డి వినోద్ రెడ్డి గారు, అందరూ నాయకులంతా సమిష్టిగా ఒక మంచి వాతావరణం, అది విజయోత్సవ వాతావరణం లాగా మరి ప్రచారం జరగడం జరిగింది. తర్వాత వాకాడు మరి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు సొంత ఊరు కాబట్టి మరి బాధ్యతగా వచ్చి భక్తవత్సల రెడ్డి గారు ఆ మండలంలో ఉన్నటువంటి సమిష్టి నాయకత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది. అదే రకంగా చిత్తమూరులో నాయకులందరితో శేషన్న, మన శ్రీనివాసులు రెడ్డి, కస్తూరెడ్డి అందరితో కలిసి నాయకులందరినీ కలిసి ఇంక 3 గ్రామాలు తిరగాలి. తర్వాత ప్రచారం కూడా సమిష్టిగా ఆడ తొందరలోనే స్టార్ట్ అవబోతూ ఉంది.
తర్వాత చిల్లకూరు 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా ఈశాన్యములైనటువంటి మన తమ్మిడిపట్నం నుంచి మొదలై బ్రహ్మాండంగా రాత్రి కరెక్ట్గా 10 గంటలకు 1 నిమిషం ముందే ప్రోగ్రామ్స్ ఆఫ్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో వెళ్తున్నాం. అందరూ సమిష్టిగా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానమైనటువంటి గడ్డ గూడూరు అనేది రేపు నామినేషన్లో క్లియర్గా మీకు అర్థమవుతుందని నేను పాత్రికేయ సోదరులకు మనవి చేసుకుంటూ, అతి కొద్దిమంది నాయకులు మాత్రమే మరి కొన్ని విషయాలు మీతో చెప్తారు. కాబట్టి వాళ్ళ మాటలు కూడా మీరు అందరూ ఆలోచించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.